అలా సంక్రాంతికి తలస్నానం చేసి రెడీ అయిపోయా. కాళ్ళు చెప్పులు లేవని నేను మా ఎన్టీఆర్ తిన్నంగా బైక్ వేసుకుని అనకాపల్లి వెళ్ళిపోయా. చెప్పులు ఎక్కడ కొనుక్కుందాం అంటే మా ఎన్టీఆర్ అనకాపల్లి హోల్సేల్ షాప్ లో కొనేసుకుందాం అని చెప్పేసి అన్నాడు. చెప్పులు అయితే తీసేసుకున్నాం. చెప్పులు తీసుకున్న తర్వాత బైక్ ఎక్కడ ఆగిపోద్దని భయపడి వెంటనే పెట్రోల్ బంక్ వెళ్ళిపోయి 3 లీటర్ల పెట్రోల్ అయితే కొట్టించుకున్నా. అదే బైక్ మీద వెంటనే సెల్ పాయింట్కి వచ్చి ఫోన్ కవర్ లేకపోతే కవర్ అయితే వేయించేసా. ఇక ఆలస్యం ఎందుకని చెప్పి రోడ్ సైడ్ గాలిపటం షాప్ కనబడితే వెంటనే అక్కడికి వెళ్ళిపోయాం. బొడ్డు మూడు అయితే కంపెనీ కదా మర్చిపోనా తీసుకున్నా. ఒకటి ఇచ్చి ఎంత తోకలు ఎట్టుకోవాలి, తోక లేకపోతే ఎగర. చివరిగా అన్ని గాలిపటాల్లో ఈ గాలిపటం సెలెక్ట్ చేసేసాం. గాలిపటం కొనేసాం నవీన గాలిపటం కొనేసావా లేదురా? గాలిపటం ఇంకా తోకవలేదని చెప్పి మా ఊరికి రోడ్డు పక్కనే గాలిపటం తోక అయితే దొరికిసింది. ఇంటికి వచ్చిన వెంటనే ఆ ఉన్న గాలిపటానికి చిన్న చిన్న రిపేర్లు అయితే చేసేసాం. ఇక గాలిపటానికి మెయిన్ గా తోక కాబట్టి ఇక 4 పేపర్లు చింపి తోక అయితే అంటించేసాం. తోక కంప్లీట్ అయింది. తోక కంప్లీట్ అయింది. గాలిపటం కొన్నాడు మా ఎన్టీఆర్. తోక కూడా ఈడిదే మొత్తం అంతా. తోక అంతా ఈడిదే. ఇంత తోక పెట్టమని చెప్తే ఊరంతా తోక ఎట్టాడు. ఊరంతున్నది. ఇక ఫైనల్ గా గాలిపటం రెడీ అయిపోయింది. ఎగరేయాల్సిన టైం అయితే వచ్చేసింది. చూద్దాం ఎంత బాగా ఎగురుతుందో మరి.